ఫస్ట్ మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ గురించి. నవ్య ఆంధ్ర రాష్ట్రపు ఆధ్యాత్మిక మనులలో జిల్లెళ్ళమూడి అమ్మ అగ్రగణ్యుడు. అనేక జన్మల్లో అపారమైన యోగ సాధన, ఆధ్యాత్మికత అన్నది ఉన్నప్పుడే ఆవిడ లాంటి జీవితం సాధ్యం. అన్నీ తానే అన్నీ అయి విలసిల్లింది ఆవిడ మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ. దైనందిక జీవితంలో పరిపూర్ణ బ్రహ్మత్వానికి ఆ యోగిని అద్భుత దర్పణం. పండిత సమదర్శిన అని భగవద్గీత అంటుంది. అంటే సిద్ధి పొందిన వారిని, సిద్ధి పొందని వారిని సమంగా చూసేదే యోగం. యోగస్థ కురుకర్మ అని సంగం త్యాక్త్వ అని కూడా భగవద్గీత అంటుంది. అంటే అన్ని రకాల కర్మలను యోగ స్థితిలో ఉండే చెయ్యి, దేనికి అంటుకోకుండా అని అర్థం. మళ్ళోసారి, అన్ని రకాల కర్మలను యోగ స్థితిలో ఉండే చెయ్యి, దేనికి అంటుకోకుండా అని అర్థం. జిల్లెళ్ళమూడి అమ్మ ఆ విధంగా మహాయోగిని. 1970లో ఆవిడ దర్శనం చేసుకోవడం నాకు జరిగింది అని పత్రి సార్ చెప్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లందరికీ ఆవిడ జీవితం ఆదర్శం, ఆవిడ జ్ఞానం ఆదర్శం, ఆవిడ ఆదర్శమే ఆదర్శం. మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ గురించి మనకి తులసీదళం 2 బుక్లో రాశారన్నమాట. ఇలా ఈ బుక్లో చాలా మంది యోగుల గురించి ఉంటుంది. వీలైనంత వారు ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ఇంకొక మాస్టర్ గురించి, శ్రీ బాలయోగీశ్వరుడు గురించి తెలుసుకుందాం. ముమ్మిడివరం సోదరులు శ్రీ బాలయోగుల జీవితాలు 2 మహా అద్భుతాలు. వారి సొంత జీవితాల కన్నా యోగ సాధనకు, యోగ సిద్ధికి, సత్య ప్రదర్శనకు ఇంకా ప్రత్యక్ష నిదర్శనాలు ఏవి ఉండగలవు? వీళ్ళ జీవితంలో యోగ సాధన, యోగ సిద్ధి, అట్లాగే సత్య ప్రదర్శన, ఈ 3 కూడా ప్రత్యక్ష నిదర్శనాలు అన్నమాట. ముమ్మిడివరం శ్రీ పెద్ద బాలయోగి నడిచిన బాటలో ఆయన తమ్ముడు నడిచాడు. తీవ్రాతి తీవ్రమైన యోగ సాధనార్థం భౌతిక శరీరంతో ఎంతగా ఆడుకున్నారు ఆ ఇరువురు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎంతటి అజ్ఞానులో, చుట్టుపక్కల ప్రపంచం ఎంత మూర్ఖమైనదో నోరు విప్పకనే ఎలుగెత్తి చాటి చెప్పారు. దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. ఇంకెక్కడి భౌతిక శాస్త్రం, ఇంకెక్కడి మెడికల్ సైన్స్. అయినా అలాంటి యోగులతో తాము కూడా సమకాలీన యోగులు కావడానికి ఎవ్వరూ నడుం కట్టడం లేదు. ఎంత విషాదకరమైన విషయం. శ్రీ పెద్ద బాలయోగి జీవితంలో ఒక్కటే ఒకసారి జ్ఞాన ప్రసంగం చేశారు. అదే ఆయన సూత్రాల పట్టిక. తెలుసుకోవాల్సిన సత్యమంతా ఆ చిన్ని పట్టికలో ఇమిడి ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ఆ ఇద్దరు యోగులు అత్యంత ఆదర్శమూర్తులు. ఎప్పటికైనా ముమ్మిడివరంలోని ఆశ్రమం దేశంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంగా రూపుదిద్దుకోవాలి అని మన పత్రిజీ గారు చెప్పారు. ముమ్మిడివరంలో, మరి ముమ్మిడివరం చుట్టుపక్కల గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో, ఆంధ్ర రాష్ట్రం అంతా, యావత్తు భారతదేశంలో అందరూ, ప్రతి ఒక్కరూ యోగమూర్తులు కావాలి. అదే పైలోకాలలో ఉన్న ఆ ఇద్దరు దివ్యమూర్తులు పంపే సందేశం. కళ్ళు తెరుచుకొని ఉండడాన్ని ఇకనైనా తగ్గిద్దాం, కళ్ళు మూసుకొని ఉండడాన్ని ఇకనైనా మరి హెచ్చిద్దాం. ఎప్పుడు తింటూ ఉండడాన్ని తగ్గిద్దాం, తినకుండా ఉండడాన్ని ఒకంత హెచ్చిద్దాం. శ్వాసాహారిగానే ఎక్కువ పాలల్లో ఉందాం, శక్తి ఆహారిగానే అధిక శాతం విలసిల్లుదాం. ఇక్కడ చూడండి, ఈ మాస్టర్ దగ్గర నుంచి 4 పాయింట్స్ చెప్పాడు పత్రిజీ సారు. కళ్ళు తెచ్చుకొని ఉండడాన్ని ఇకనైనా తగ్గిద్దాం, కళ్ళు మూసుకొని ఉండడాన్ని ఇకనైనా పెంచుదాం. 2వ పాయింట్, ఎప్పుడు తింటూ ఉండడాన్ని తగ్గిద్దాం, ఎప్పుడు తినడాన్ని తగ్గిద్దాం, తినకుండా ఉండడాన్ని పెంచుదాం. శ్వాసాహారిగానే ఎక్కువ పాలల్లో ఉందాం, అంటే ఈ ఫుడ్ కాకుండా మన శ్వాసని ఆహారంగా తీసుకొని ఎక్కువ సేపు అలా ప్రాక్టీస్ చేద్దాం, ఎక్కువ పాలల్లో ఉందాం అనుకుందాం. శక్తి ఆహారిగానే అధిక శాతం విలసిల్లుదాం అని చెప్పేసి మనకి శ్రీ బాలయోగీశ్వరుల గురించి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈ పుస్తకంలో రాయడం జరిగింది.
ఆధ్యాత్మిక గురు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కి కూడా, మాస్టర్స్ కి కూడా ఆత్మ ప్రణామాలు. సో ఇక్కడ నేను ఈరోజు పత్రిజీ గారు రాసినటువంటి ఎన్లైట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది కొద్దిగా ఎన్లైట్మెంట్ గురించి. ఓకేనా, ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఇది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది మాస్టర్స్, ఎందుకంటే అసలు మన స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు, ధ్యానం చేయడం మాత్రమే తెలుస్తుంది. ఈ ఎన్లైట్మెంట్ గురించి తెలుసుకోవడం వల్ల ఇంకా కొంచెం మనం ఇంప్లిమెంట్, అంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు నోట్ చేసుకోండి. ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే పరిణితి చెందిన మానవ జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడికి యొక్క జీవన రీతి అని చెప్పుకోవచ్చు. అమ్మా మీరు ఇది అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మీరు కొంచెం దీంట్లోకి వెళ్ళి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ, ఓకేనా? నేను ఇది మొదలు చదివి సరే చెప్పురా మధ్యలో. అంటే మళ్ళీ ఓకే. ఎన్లైట్మెంట్ అంటే ఒక విస్తృతమైన మనోదృక్పథాలు ఉన్న మనిషి యొక్క వ్యవహార తీరుగా వ్యవహరించవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే ఒక విస్తృతమైన మనోదృక్పథాలు ఉన్న మనిషి యొక్క వ్యవహార తీరుగా వ్యవహరించవచ్చు. ఓకే, కనుక ఈ రోజు ఈ యొక్క ఎన్లైట్మెంట్ స్టేట్ అంటే సరైన పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి గురించి విస్తృతంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్పారంటే పత్రిజీ గారు ఎన్లైట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఏమని చెప్పారు? ఫస్ట్, ఇది ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం. అంటే దివ్య అంటే ఏంటి? వెలుగు. అది ఎన్లైట్మెంట్ అంటే పరిణితి చెందిన ఒక మానవ జీవన విధానం. అంటే ఒక ఏంటి? లిమిటెడ్, అంటే స్వేచ్ఛ, మానవునికి స్వేచ్ఛ ఉంటుంది కదా అన్నట్టు పరిమితికి మించి మనం వ్యవహరిస్తూ ఉంటాం. మన ఆలోచనలు కావచ్చు, ఇంకేదైనా సరే. అలా కాకుండా పరిణితి చెందిన మానవుడి జీవన విధానం అని చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఎన్లైట్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి యొక్క జీవన రీతి. ఎన్లైటన్మెంట్ అనేది బ్రహ్మర్షి పత్రిజీ గారు రాశారు ఈ బుక్ లో. సో వారికి నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఓకేనా, ఎన్లైటన్మెంట్ అనే దాని గురించి ఇక్కడ వివరించారు ఈ బుక్ లో. ఎన్లైటన్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే పరిణితి చెందిన మానవ జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి యొక్క జీవన రీతి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏమని చెప్పారు? ఒక దివ్య జీవన విధానం అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పారు. దివ్య అంటే వెలుగు, చీకటికి అదే కాకుండా వెలుతురు అన్నట్టు. నెక్స్ట్, పరిణితి చెందిన మానవుని జీవన విధానం. మూడోది వచ్చేసి ఒక సభ్య సమాజకుడి యొక్క జీవన రీతి అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే ఒక విస్తృతమైన మనోదృక్పథాలు ఉన్న మనిషి యొక్క వ్యవహార తీరుగా వ్యవహరించవచ్చు. కనుక ఈ రోజు ఈ యొక్క ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే సరి అయిన పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి గురించి విస్తృతంగా తెలుసుకుందాం. ప్రపంచంలో సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చేస్తాడు. అంతేకాని తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించ ప్రయత్నించాడు. ఏమని చెప్పారంటే ప్రపంచంలో సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చేస్తాడు. అంతేకాని తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించ ప్రయత్నించాడు. ఏదో ఒక సామాజికుడిగా, ఏదో ఒక సంఘ సభ్యుడిగానో ఉంటాడే కానీ ఒక విలక్షణమైన సభ్య సామాజికుడిగా నిర్ధారించుకోడు. కానీ ఒకనొక ఎదిగిన మానవుడు, ఒకనొక పరిణితి చెందిన మానవుడు నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జీవన సరి అయినది అని తెలుసుకోవడానికి ఉబలాటపడి ఆ ఉబలాటం వలన ఆ పద్ధతి కూడా తెలుసుకొని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఎన్లైటన్మెంట్ అనేది కామన్ గా ప్రతి ఒక్కరికి ఉండాలనేది లేదు. మరి ఎవరికి ఉంటుందంటే మనం ఇక్కడ ధ్యానం చేసిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్ గా ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది. ఎట్లా అంటే ధ్యానం ద్వారానే కదా మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అహంకారాలు, అసూయ, ద్వేషాలు అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనం సాధన చేయగా మనం నేచర్ కి కనెక్ట్ అవుతాము. నెక్స్ట్ దేవతలకి కనెక్ట్ అవుతాము.
కాబట్టి మనకు ఆ జ్ఞానం అనేది ప్రకృతి ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు, జ్ఞానం ఆచరించిన వాళ్ళు ఉన్నారు కదా. వివేకానందుడు అయితేనేది, రామకృష్ణ పరమహంస అయితేంది, బుద్ధుడు అయితేంది, ఇలాంటి వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే సామాన్య మానవుడు కాదు, ఎవరంటే సరైన వ్యక్తి. ఇప్పుడు బుద్ధుడు గురించి చెప్పుకుంటున్నాం, ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఉదాహరణకి చెప్తున్నానని కాదు, ఆయన నిజానికి ఎన్లైట్మెంట్ మాస్టర్, మనకు ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తి కాబట్టి అద్భుతంగా అనిపించినది. సామాన్యుడు ఏం చేస్తాడు, తన రొటీన్ లైఫ్, లేస్తాడు, తింటాడు, పోతాడు, తన డ్యూటీకి తను వెళ్తాడు, వస్తాడు, వచ్చిన అమౌంట్ ని ఖర్చు పెట్టుకుంటాడు, తన లైఫ్ అలా ఉంటుంది. కానీ ఒక ధ్యానం చేసిన వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే, తనలోని అజ్ఞానాన్ని కడిగేస్తాడు, తనలోని అహంకారాన్ని కడిగేస్తాడు. జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి ఏమంటారు, అది కర్మలు ఉంటాయి కదా, సరికాని కర్మలు కొన్ని ఉంటాయి కదా, తెలిసి కానీ తెలియక కానీ మనం చేస్తాం, కావాలని తెలిసి ఎవరు కూడా చేయరు. కాబట్టి అసలు ఎన్లైట్మెంట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, అసలు నేను ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏ లక్ష్యంతో వచ్చానని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అది వాస్తవానికి అది మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని ఆచరిస్తాడు, సాధన ద్వారా తనకు తనగా తెలుసుకుంటాడు. అప్పుడు లైఫ్ అనేది ఈజీ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంపాదన కోసము, ఈ తిండి కోసం ఏ మాత్రం కూడా, అంటే అవి అవసరం నిమిత్తమై ఉంటుందే తప్పించి అవసరానికి మించి ఎక్కువగా వాటి కోసం తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువ జ్ఞానానికి ఎక్కువ విలువిస్తారనేది నాకు తెలిసిన ఒపీనియన్, ఇక్కడ నా అనుభవపూర్వకంగా. అయితే ఈ బుక్ ద్వారా నేను తెలుసుకున్న అనుభవం ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ బుక్ లో మదర్ తెరిసా గురించి చెప్పేవాళ్ళు కదా తెలుగులో. అమ్మ చేసిన సేవ ఆ మురికి వాడల్లో, అప్పుడు నేను ఆ రోజు క్లాస్ లో అసలు మొత్తం కనెక్ట్ అయిపోయాను. అది చాలా బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు ధ్యానం ద్వారా నా యొక్క అనుభవాలు బాగా గుర్తుకొచ్చేసి అవి ఫాలో అయ్యాను. నిజానికి నేను కూడా అలా అవ్వాలి అంటే, అదే చేయాలని అనుకోలేదు. ఎలాగైనా సరే, ఏది చేసినా సరే, ఏ పని చేసినా అందులో నిజాయితీగా చేయాలి, నిష్కామంగా చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాను ఆ రోజు. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏది చేసినా అది నిజాయితీగా నిష్కామంగా చేయాలని ఎప్పుడు అనుకుంటాను. ఒకవేళ నేను అలా చేయకపోతే నా ఆత్మ నన్ను ఎందో తిట్టినట్టుగా, నేనేదో తప్పు చేస్తున్నట్టుగా నాకు భావన కలుగుతూ ఉండేది. అలాంటి సందర్భాల్లో నేను ఏది చేసినా, వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణ, మనం మార్నింగ్ లేవగానే వాకిలి ఊడుస్తూ కల్లాపి చల్లడం అలవాటు. అయితే అక్కడికి లేవగానే ఊడ్చే టైంలో నేనేం చేసేదానంటే, నీట్ గా ఊడ్చేదాన్ని. ఏదో ఊడవాలి కదా, అట్లా ఉత్తర ఏదో నా ఆత్మ నాకు తెలిసేది, నేను ఏది చేసినా ప్రాంప్ట్ గా చేయాలి, నిజాయితీగా చేయాలి. ఇక్కడ భూమాత నన్ను గమనిస్తూ ఉన్నది, ప్రకృతి నన్ను గమనిస్తూ ఉన్నది. నిజానికి అప్పుడు తెలిసింది ఒక భగవంతుడు అనేది. భగవంతుడు తప్పక చూస్తాడు మనల్ని, ఎవరో చూస్తున్నారు కాబట్టే కరెక్ట్ గా పని చేయాలి అనే ఆ భావన ఉండకూడదు. ఎవరు చూడకపోయినా మన ధర్మ ప్రకారంగా చేయాలనే భావనతో నేను ఏ పని చేసినా, అది ఇప్పటికీ కూడా నా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను అది 100% నేను ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు. అది కాన్ఫిడెంట్, అదే నా ఆత్మవిశ్వాసం ఈ రోజు వరకు కూడా. అది మంచి అయినా చెడైనా, అంటే నా అనుభవాన్ని ఈ బుక్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి మీకు షేర్ అనిపించింది అది. కాబట్టి నాకు అది ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈ రోజు నేను ఆల్రెడీ మీతో అనుభవాలను షేర్ చేసుకున్నాను. ఈ రోజు ఏం జరిగిందంటే, పైన వర్క్ జరుగుతూ ఉన్నది. ఎలివేషన్ కి ఫస్ట్ కోటింగ్ సిమెంట్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎండ ఉన్నది. ఈవినింగ్ 5:30కి సడన్లీ అసలు వాతావరణం మొత్తం చేంజ్ అయింది. అక్కడ వర్కర్స్ అది సిమెంట్ మాల్ చేస్తూనే ఉన్నారు. అసలు సడన్లీ వర్షం ఎంత బాగా పడిందంటే, అప్పుడు నాకు చిన్న బాధ కూడా కలగలేదు. అంతకుముందుకు ఏంటంటే, అయ్యో వర్షం వస్తది కదా, అదంతా పోతది కదా, వేస్ట్ అవుతుంది కదా, అదంతా కొట్టుకపోతుంది కదా అనే భావన మనకు కలుగుతూ ఉంటది. కానీ ఇక్కడ జ్ఞానం ద్వారా ఏ మాత్రం దాన్ని స్వీకరించాను. అవును, వచ్చింది, ప్రకృతి తన పని తను చేస్తుంది, మన పని మనం చేసుకుంటున్నాం, ఏదైనా ఓకే. కానీ మానవ ధర్మం ప్రకారం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కొన్ని పట్టాలు ఉంటే ఆ వర్కర్స్, మా పిల్లలు అందరం కలిసి తలా ఒక పని అవి వేశారు. అద్భుతం ఏంటంటే, ఎక్కడ కూడా సిమెంట్ కొంచెం కూడా పోలే. ఎందుకు పోలేదు? ఇక్కడ మిరాకిల్ ఏంటంటే, ఆ వర్షం అనేది దిశల నుంచి వస్తుంటది కదా, సౌత్ నుండి, ఈస్ట్ నుండి, ఇట్లా నార్త్ నుండి వస్తుంది కదా. ఈస్ట్ నుండి రాలేదు, ఈస్ట్ సైడ్ జరిగింది కదా, అటు నుండి రాకపోవడం వల్ల
అక్కడ మాత్రం వర్షం చుక్క పడలేదు వాళ్ళ మీద. అసలు బయటికెళ్ళి చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా ఆనందానికి అంతులే లేవనడానికన్నా, ఆనందం అనేది కూడా ఏం లేదు. కామన్ అనిపించింది. అంతకుముందుకు ఆనందపడేవాళ్ళం గదా! ఎప్పుడు జ్ఞానం నేర్చుకున్న కొత్తలో మనకది అద్భుతంగా ఆనందంగా అనిపించింది. ఇప్పుడేందంటే బాధపడడం లేదు. అలాగని ఎక్కువగా దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకోవట్లేదు. కామన్‌గా, నార్మల్‌గా ఉన్నాను. అంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా ఈ రోజు మాత్రమే నేను ప్రాక్టికల్‌గా గమనించాను. అంతకుముందుకు ఏం చేసా, చిన్న ఆనందం వచ్చినా ఎగిరి గంతేస్తాం. కానీ ఈరోజు బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇక్కడ నా అనుభవాన్ని మీతో చెప్పాలనిపించింది. చెప్పాను మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. చక్కగా నా అనుభవాన్ని వింటున్న ఈ మాస్టర్స్ అందరికి, ఇక్కడికొచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వినేవాళ్ళు ఉంటేనే గదా మన జ్ఞానాన్ని పంచుకునేది. బాగుందిరా అనుభవం. అంటే ఇప్పుడు వర్షం వచ్చి అంటే ఏమైనా గాని అంతా మన మంచికే అన్నీ యాక్సెప్ట్ చేసినావు దాన్ని. అవునమ్మా. చేసి నువ్వు తర్వాత అంత నెమ్మదైనాక పోయి చూసుకుంటే అదేం పోలేదంటే అది ఎంత పెద్ద వండర్. అసలు ఏం అందుకనే పోలేదమ్మా. అసలు కొంచెం కూడా పోలేదు. ఆ ఇంకా అదే చెప్పాలంటే అంతకుముందు కూడా వన్స్ వర్షం పడింది. ఇప్పుడు మా పిల్లలు బాగా హైరాణ పడితే నాకు కూడా కొంచెం భయమేసింది ఆ రోజు. ఆ భయాన్ని నైట్ ధ్యానంలో నాకు తెలిసింది. ఎందుకు అసలు నేను అనుకున్నా, ఎందుకు భయపడుతున్నా నేను ధ్యానమే చేస్తున్నా, ఆచరిస్తున్నా. కానీ అక్కడ కొంచెం ఉంది. అప్పుడు మాస్టర్స్‌తో షేర్ చేసుకున్నాను. శంకర్ మాస్టర్స్‌తోని, సుష్మా మేడంతోని అప్పుడు కూడా ఈ జూమ్ క్లాస్‌లో. అయితే ఈరోజు మిరాకిల్ ఏందంటే అప్పుడు మా పిల్లలు టెన్షన్ పడ్డారు. ఈసారి ఈ టైంలో పిల్లలు గాని ఎవ్వరు టెన్షన్ పడలే. కూల్‌గా ఉన్నారు. అది మెయిన్ గమనించుకున్నా నేను. అంటే నన్ను నేను గమనించుకున్నాను. ఈ ఫ్యామిలీలో అంటే ధ్యానం అనేది వాళ్ళకి కూడా పాజిటివ్‌గా వైబ్రేషన్స్ చేరుతున్నాయనేది నేను ఇక్కడ గమనించాను. కాబట్టి నాకు అద్భుతంగా కాదు, ఆనందంగా చెప్పాలంటే మనం చేయడం నేర్చుకుంటే, మనం ఆచరిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏదో ఒక రోజు తప్పక ధ్యానం చేస్తారు. తప్పక. ఏంటంటే చేస్తారు అనేది నా ఒపీనియన్ కాదు. నాకు అది కాన్ఫిడెంట్ పెరిగినది. అట్లా. థాంక్ యూ. అది శంకర్ సార్ చదివే దానిలో వర్తమాని భవలో కూడా టోల్ గారు ఉన్నది ఉన్నట్టు అంగీకరించమంటుండు. అంటే అది మంచి గాని చెడు గాని మనం యాక్సెప్ట్ చెయ్యము. మనకు ధ్యానంలో ఇంకా ఎక్కువ సాధన అయినా కొద్దీ మనకు అన్ని శక్తులు వచ్చేస్తాయి. సహనము ఈ అన్ని వచ్చేస్తాయి. ముందు అనిపిస్తుంది అట్లా ఎవరికైనా, నాకైనా అంతే. నేను ఇంత ఇదైనా వస్తుంది అందరికి. కానీ తర్వాత మనకు ఆ సత్యం తెలుస్తుంటే అప్పుడు మనమే చేస్తాం అన్నమాట. అక్కడ చెడు చెయ్యాలనా అంటాం కదా, ఎవరైనా అంటాం. ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తున్నావు వాళ్ళు అది అంటారు కదా, అంటారు. అని ఇప్పుడు దాని రిజల్ట్ ఇప్పుడు నీ చిన్న ఉదాహరణ ఏంది, అది మంచి ఉదాహరణ. ఎంత అద్భుతం జరిగింది. సార్ది ఎన్లైటన్మెంట్ది ఫస్ట్ అబ్బాయి తెచ్చియంగానే చిన్నగుంది, బాగుందని గబా గబా చదివి అండర్లైన్ చేసుకొని మళ్ళీ ముఖ్యమైన పేపర్లలో రాసుకొని పెన్స్ కొట్టుకొని పెట్టినా. నాకు ఇప్పుడు మర్చిపోయినా, మొన్ననే ఎందుకో గుర్తొచ్చింది ఎన్లైటన్మెంట్ బుక్ ఒకసారి మళ్ళీ చదవాలి అని. అది చిన్న బుక్కే, ఒక అర్ధ గంటలో అంతా తిప్పేసేయచ్చు దాన్ని. అది ఏమనేది సారు ఒకటి రెండు గుర్తొస్తున్నాయి. నవ్వండి, కానీ మంది మీద జోకులేసి నవ్వకండి. మీరు వేసుకొని నవ్వండి, అది ఎన్లైటన్మెంట్ అనేది. మళ్ళీ ఎవరి స్వేచ్ఛగా వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చి ఇయ్యడమే, గుంజి లాక్కోవడం వాళ్ళది కాదు. ఇయ్యడమేదే ఎన్లైట్మెంట్. ఇది ఒక దివ్య జీవన విధానము. ఇట్లా కూడా ఏదైనా పెట్టే ఉంటే కూడా ఇంత చిన్న కార్డ్స్ లా రాసుకొని పెట్టుకుంటా నేను. నాకు మళ్ళీ ఇప్పుడు కొంచెం గుర్తొస్తుంది సార్ది ఎన్లైట్మెంట్ గురించి ఎన్ని చెప్పాడో సారు. మనం ఏమనుకుంటాం, మా పెద్దగా సత్యాన్ని తెలుసుకునడమే అదే ఎన్లైటన్మెంట్ కాదు. ఏదైనా మంచి అన్ని చెప్తుంటాడు సార్ ఆ బుక్ లో. అది చిన్నగా ఉంటది, గబగబా అయిపోతుంది, అనిపిస్తుంది. నాకు అసలు చదువుతుంటే కూడా ఎనర్జీ ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, ఎంత హ్యాపీగా కాదు. ఏంటంటే మదర్ తెరీసా కనెక్ట్ అయ్యాను నేను. నిజం అని చెప్పడం కాదమ్మా, నేను ఆ క్లాస్ లో నేను అది యాక్సెప్ట్ చేశాను. నేను ఖచ్చితంగా
మదర్ తెరీసా లాగా నేను అవ్వాలి అనేది ఒక సేవా దృక్పథం. తల్లి అవునమ్మా. తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ నేను ఇంకొకసారి జన్మ తీసుకోను, నేను రాను రాను అని అంటుంటదంట. బయట పడగానే కథం వాళ్ళంతా మన ఈ వరల్డ్ లకే వచ్చి ప్రపంచంలోకే వచ్చేస్తుంది బిడ్డ. అంతే, గుర్తుకు రాదు. అంతా మనం రాసుకున్న ప్రణాళికనే అది. అయితే మళ్ళీ స్కూల్ టీచింగ్ తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలాగైతే నేను సేవనే కదా! అంటే నేను అక్కడ కూడా అప్పుడు నేను స్కూల్‌కి వెళ్ళినప్పుడు సాలరీ కోసం చేసేదాన్ని గాదు. అంటే అమౌంట్ రావాలి ఖచ్చితంగా అనే ఒక ఆలోచన ఉండేది కాదు. నేను స్టూడెంట్స్‌కి చదువు చెప్పాలి, ఒక టీచింగ్ చేయాలనే లక్ష్యంగా నేను చేసేదాన్ని. అది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. తర్వాత బంద్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో నాకు నేను అనుకునేదాన్ని, ఏంటి మళ్ళీ నా లైఫ్ అంతా గూడా ఇంటికే అయిపోయినది. అంట్లు, వంట ఇది కామన్ గదా! ఏంది ఈ లక్ష్యం అంటే అప్పుడు అనుకున్నా, ఈ లక్ష్యం ఎటు పోతుంది? అసలు నేను ఎందుకొచ్చాను? అసలు ఏంటి అనంటే, మొన్న ప్రకృతి ఉమామహేష్ సార్ గూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాదు. అడుగుతూ ఉంటారు మనల్ని. ఎవరిని వినేవాళ్ళని. మీ లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోండి. మీ లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోండి. నిజానికి నాకు అప్పుడు అనుకునేది నా లక్ష్యం ఏంటి? నేను ఎందుకొచ్చాను అని అనుకునేదాన్ని. మళ్ళీ రిమెంబర్ అయింది. అవును గదా! అసలు నా లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి అన్న సమయంలో నా లక్ష్యం ఏంటో నాకు తెలిసిపోయింది. నేను ఒక్కొక్క తెలుసుకోగలిగాను. కొటేషన్ ఒక్కొక్కటి మన బాధ్యత గుర్తు వస్తా ఉంటదిరా అందులో. అవునవును. ఒక్కొక్క కొటేషన్ లో మన హ్మ్. ఒక్కొక్కటి బాధ్యత తెలుస్తుంటది అందులో. హ్మ్. నా ఎందుకంటే లక్ష్యం ఏంటో గూడా నేను కూడా నా ఏ లక్ష్యం ఏంటో గూడా నేను తెలుసుకోవడం గూడా మిరాకిల్. నాకు అద్భుతం. అసలు ఈ లక్ష్యం గురించి నేను ఇంటర్ నుంచి పెట్టుకున్నానమ్మా. అసలు ఎందుకు వచ్చాను? ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఒకటి చదువుకోవాలనుకుంటే ఒకటి చదువుకున్నాను. ఒకటి చేయబోయి ఒకటి జరిగి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయినంక ఈ లైఫ్‌కి గురిని అంటే అప్పుడు గూడా లక్ష్యమే. పెళ్లయిందంటే దానికి ఏమంటారు, బాధ్యత స్వీకరించాలి. దానికి మనం సేవ చేయాలి. అది గూడా ఒక సేవ అనుకున్నాను. అంటే మ్యారేజ్ గూడా ఒక సేవ. భర్తకి సేవ, పిల్లలకి సేవ, బంధుమిత్రులకి సేవ, మన ఇంటికొచ్చే అతిథికి సేవ అలా భావించాను. అంటే అక్కడ గూడా నేను నెగెటివ్‌గా తీసుకోలేదు. దాన్ని గూడా ఆచరించాను. హ్యాపీగా 100% యాక్సెప్ట్ చేశాను. కాకపోతే మనకు తెలియని కొన్ని ఉంటాయి గదా! మన ఆలోచన తగ్గట్టు మన ఎదుటి వాళ్ళు ఉండరు. అలా కొన్ని ఇబ్బందులు జరిగినా గూడా నాకు మంచికే అని అనుకునేదాన్ని. ఏదో ఒక రోజు నాదేందో నేను తెలుసుకుంటాను అనడం కన్నా నేనేంటో అందరికి తెలుస్తుందిలే అనుకునేదాన్ని. నిజానికి ఇక్కడికొచ్చినాక అనిపించింది, అసలు నేనేంటో ఎవరికీ తెలియనక్కర్లేదు. నాది నాకు తెలిస్తే చాలనేది ఇక్కడ నేర్చుకుంటున్నాను. అంతకుముందు కనుక్కునేదాన్ని. మనమేంటో ఏదో ఒక రోజు అందరికి తెలుస్తది. అసలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలియాలి అని జెప్పేసి ఇక్కడ ధ్యానంలో పత్రిజీ గారు గాని, మాస్టర్స్ గాని రెగ్యులర్‌గా చెప్తూ ఉన్నప్పుడు నాకు అద్భుతంగా అనిపించింది. అవును కదా! మనం మన గురించి తెలుసుకోవడం మానేసి, ఎదుటి వాళ్ళు మన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం ఎందుకు? మన గురించి మనం అర్థం చేసుకోవాలి అని నన్ను నేను గమనించుకోవడం, అది ఎరుకతో ఉండడం. వాళ్ళు కూడా ఊరుకుంటారు కదా, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు కదా. హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఈ సజ్జన సాంగత్యం అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న మాస్టర్స్‌కి కూడా ఎక్కడో అక్కడ వాళ్ళకి కూడా అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు ఇలా క్లాస్‌కి వచ్చినప్పుడు చెప్పాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఈ జ్ఞానం ద్వారా ఇచ్చినట్టు అవుతది. అంటే నా అనుభవాలు చెప్తున్నానంటే వాళ్ళలో కూడా అనుభవాలుంటాయి. ఖచ్చితంగా. ఎవరికి తగిలిన అనుభవాలు వాళ్ళకుంటాయి. కాబట్టి చెప్పడానికి రెడీగా ఉంటారు. ఏదైనా మనకు ఓపెన్ అయితేనే గదా! శక్తి అనేది వచ్చేది. వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. నా అనుభవాలు వాళ్ళకి షేర్ చేసుకోవాలని ఈ బుక్ ద్వారా అనిపించింది. నిజానికి నేను ఇట్లా చెప్పాలని నేను అనుకోలేదు. ఈ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది. థాంక్ యూ మాస్టర్స్. టైం ఎంత? థ్యాంక్స్ అమ్మ. 9. మనమంతా కూడా శక్తి స్వరూపాలం. మన ఆలోచన ఒక శక్తి, మన మాట ఒక శక్తి, మన చేష్ట ఒక శక్తి, మరి మన మౌనం ఒక శక్తి. ఈ శక్తే మన జన్మకు ఒక అర్థాన్ని మరి పరమార్థాన్ని కలుగజేసి మనల్ని మన జన్మ లక్ష్యం దిశగా ప్రయాణింప చేస్తూ ఉంటుంది. మన తేజస్సుకి మరి మన ఓజస్సుకి కారణమైన ఈ శక్తే మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిపి ఉంచుతూ మన ఆత్మ పురోగతికి సహాయపడుతుంది. ఇంత గొప్ప శక్తికి బాహుకులం అయిన మనం పరిపూర్ణ శక్తితో నిండి ఉన్నప్పుడు తృప్తిగా, ఆనందంగా మరి ప్రశాంతంగా ఉంటాం. మనలోని శక్తి నిల్వలకు గనులు పడి శక్తి అంతా హరించుకొని పోయినప్పుడు నీరసంగా, నిస్త్రాణంగా, ఒంటరిగా మరి అసంతృప్తులుగా మిగిలిపోతాం. అందుకే మనం మనలో ప్రవహిస్తున్న శక్తి ప్రవాహాల పట్ల ఆత్మయుత ఎరుకను కలిగి ఉండాలి. మనలో ఆత్మయుత ఎరుక లోపించినప్పుడు ఆ శక్తి నిల్వలకు గన్లు అంటే లీకేజెస్. మ్యూట్ అయ్యావురా? ఇప్పుడు అమ్మా మ్యూట్ అయ్యావు. అది మెసేజ్ వచ్చిందండి.
ఆ లీకేజీలను గుర్తించి వెంటనే వాటిని సరి చేసుకుంటే చాలు, మళ్ళీ మనం శక్తివంతులుగా మారి పునరుత్సాహాన్ని పొందుతాం. అంటే మనకి ఆల్రెడీ శక్తి ఉంటుందంట, అంటే మన శక్తితోనే ఉంటాము, కానీ అది మనము దాన్ని గమనించకపోతే మనం నీరసంగా నిస్త్రాణంగా ఉండిపోతాం. అది ఎక్కడ జరుగుతుంది, ఆ లీకేజెస్ మనం ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు వర్తమాన బుక్ లో కూడా చెప్పారు. అంటే మనం ప్రజెంట్ లో ఉండకపోవడం వల్ల మన శక్తి హరించుకుపోతుంది అని. అదే సేమ్ దీంట్లో ఉన్న సారాంశం కూడా అదే ఉంది మాస్టర్. అయితే ఇక్కడ ఇంకోటి, అందుకు మనకు ధ్యాన సాధనతో పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మరియు సంగీత సాధన ఎంతో సహాయం చేస్తాయి. ఆ లీకేజెస్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇవి చేయాలి అని. అలా మన శక్తిని హరించే లీకేజీలు ప్రాథమికంగా 7 విధాలుగా ఉంటాయి. వాటి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగా మన జన్మ లక్ష్యం వైపుగా హాయిగా వెళ్ళిపోతాం. ఒకటి ఫస్ట్ ఏంటంటే నకారాత్మక ఆలోచనలు మరి సరికాని నమ్మకాలు. అంటే మన నెగిటివ్ థింకింగ్ వల్ల మనం శక్తి లాస్ అయిపోతాం. అదొకటి. ఇంకొకటి మెయిన్ పాయింట్స్ చెప్తున్నా తొందర అయిపోవాలని. స్వీయ సంరక్షణ లోపం. అంటే మన శరీరాన్ని మనం, మన మనసుని మనం, మరి మన ఆత్మని మనం ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. అందుకు మిర్రర్ వర్క్ చేసుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోవాలి, మరి మనల్ని మనం గౌరవించుకోవాలి. మనం మన భౌతిక, మానసిక, భావమయ అవసరాలను నిర్లక్ష్యం చేసినప్పుడు తలెత్తే ఈ ఎనర్జీ లీకేజీలు మనల్ని విపరీతమైన ఒత్తిడికి, మరింత ఒంటరితనానికి గుర్తు చేస్తాయి. అందుకే యోగా మరి ధ్యానంల వల్ల ద్వారా మనల్ని మనం మన ఆత్మతో అనుసంధానించుకుంటూ ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అప్పుడే మన స్వీయ ఆత్మతో మనం చక్కగా అనుసంధానం అవుతాం. అంటే మనం ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉండాలంటే మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి అని అర్థం. అంటే మనతో మనం ఎక్కువ ఉంటే ఎనర్జీ లీకేజెస్ రావు అనమాట. నెక్స్ట్ విషపూరితమైన బంధాలు. మన ఎనర్జీ లీకేజ్ లో ప్రముఖ పాత్ర పోషించే ఈ విషపూరితమైన బంధాల పట్ల మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంఘజీవులైన మనం ఇతరులతో కలిసిమెలిసి ఉండడం తప్పనిసరి కనుక ఇటువంటి బంధాలు తారసపడినప్పుడు వెంటనే వాటి నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళు స్నేహితుల రూపంలో ఉన్నా సరే, లేదా బంధువుల రూపంలో ఉన్నా సరే, క్షణం ఆలస్యం చేయకుండా ఆ బంధాల నుంచి దూరం జరగాలి. అంటే లైక్ అంటే ఆలోచనలో దూరం జరగాలి అని కదా వనిత? ఇప్పుడు నెగిటివ్ థాట్స్ కామన్ గా ఇప్పుడు నేను దానికి ఇప్పుడు నేను చెప్పాను కదా, వర్షం వస్తుంది అప్పుడు కామన్ గా మనం ఏం నెగిటివ్ థాట్స్, అయ్యో ఇక అంతా కూలిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పేసి థాట్ వచ్చేది. అదే నెగిటివ్ ఎనర్జీని మనలోకి పోయి వీక్ అయిపోతాం. దాంతో పాటు మనం స్ట్రాంగ్ ఉన్నా, ఇంకొకటి కూడా ఉంది, మనం స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా చూసి అయ్యో అయ్యో వర్షం వస్తుంది కదా, ఇంత గట్టి వేస్ట్, ఎంత ఖరాబ్ అయిపోతుంది, అంత వృధా, అంత నష్టం చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అదే కాబట్టి తప్పనడం లేదు. అప్పుడు మనం మనలో ఉన్న స్ట్రాంగ్ కూడా వాళ్ళు చెప్పడం వల్ల మనం అది కనెక్ట్ అయిపోతాం. అంటే ధ్యానం లేదు కదా మనకి, జ్ఞానాన్ని స్వీకరించడం లేదు కదా, కాబట్టి వెంటనే మనకి నెగిటివ్ వచ్చేసి ఇంకా మనం కూడా వీక్ అయిపోతాం. ఇక్కడ రెండు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ తెలుసుకుంటున్నాం, జ్ఞానాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి స్ట్రాంగ్ అవుతాం. అది అసలు ఆ అవకాశం కూడా లేదు. ఎవరు కూడా వర్షం వస్తున్నా కూడా ఎవరు వచ్చి కూడా అరే వర్షం వచ్చింది కదా మీరు అంతా కట్టిరా, ఎవ్వరు కూడా అసలు ఇన్వాల్వ్ కాలేదు. చూడండి, ఇది కూడా ఒక అద్భుతమే. ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. కామన్ గా మనం ఏం చేస్తాం, ఊరుకోం, ఉచిత సలహాలు ఇస్తాం, వెళ్ళి ఉచిత సలహాలు ఎక్కడ దూరుతాం. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. ఇక్కడ అద్భుతం అది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలా వాతావరణం అలా అయిపోయినది. అంటే ఇది ధ్యానం ద్వారా గానీ కాదనుకోవడం కాదు, దీని ద్వారానే సాధ్యమైంది అనేది నాది ఆనందమైన విషయము. ఇంకొకటి, ఇక్కడ సార్ చెప్పే బుక్ ద్వారా కూడా నేను ఇంత స్ట్రాంగ్ అవుతున్నాను అని నాకు అనిపిస్తుంది. వర్తమాని బుక్ లో కూడా మనం ఆచరిస్తున్నాం కదా, అవునవును, ఆ యొక్క ఎనర్జీ కూడా మనకు పాస్ అవుతుంది. అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రోజు రోజుకి తెలుస్తుంది నాలో చేంజ్, రోజు రోజుకి నేను గమనించుకుంటున్నాను నన్ను నేను. అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ నా యొక్క జ్ఞానానుభవాలు మీరు ఉంటున్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతూ ఉంటాయి. అంటే మనకు తెలుస్తుంది, స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి తర్వాత మెల్లిమెల్లిగా అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొక 3 పాయింట్స్ అయితే అయిపోతే, 4th పాయింట్ పని ఒత్తిడితో రోజంతా బిజీగా ఉండడం. అంటే సోషల్ మీడియా వార్తలు, ఆ న్యూస్ ఏమైంది, ఈ న్యూస్ ఏమైంది, ఇది చూడడం వల్ల
ఎక్కువ మనం ఎనర్జీ లాస్ అవుతాం అనమాట. కనుక వాటి నుంచి ఒకంత విరామం తీసుకొని మీతో మీరు కలిసి ఉండాలి. ఆఫీస్ వర్క్ నుంచి మధ్యలో బ్రేకులు తీసుకుంటూ రిలాక్స్డ్ గా ఉండాలి. పని మధ్యలోని విరామ సమయాలలో ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. లక్ష్యాలను మరి విజయాలను అందుకున్నప్పుడు పొందే ఆనందాన్ని విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా ముందే పొందేస్తూ ఎనర్జీ లీకేజ్లను కట్టడి చేయాలి. ఇది అంటే ఫస్ట్ పాయింట్ ఏమో, అంటే మనం ఎనర్జీ లీకేజ్ ఎట్లా అవుతాయి అంటే, ఫస్ట్ ని నాకు నెగిటివ్ థాట్స్ వల్ల అవుతుంది. ఇంకోటి స్వీయ సంరక్షణ, మనతో మనం ఉండకపోవడం వల్ల అవుతుంది. విషపూరితమైన బంధాల వల్ల అవుతుంది. పని ఒత్తిడితో ఉండడం వల్ల కూడా మనకి ఎనర్జీ లాస్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్, మన చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకోలేకపోవడం. అంటే బౌండరీస్, ఆత్మీయత ఎరుకతో మన చుట్టూ మనం ఏర్పరచుకునే సరిహద్దులు ప్రతి క్షణం మన వ్యక్తిత్వాన్ని కాపాడుతూ మన జీవితానికి చక్కటి విలువను చేకూరుస్తాయి. ఈ సరిహద్దులను దాటి ఎవరైనా బలవంతంగా తన ఆత్మ సామ్రాజ్యంలోకి ప్రవేశించడాన్ని మనం అనుమతిస్తే మన భావాలు అన్ని చిందరవందరైపోయి మనం శక్తిహీనులుగా మారిపోతాం. కనుక మనం మన స్నేహాలను మరి ఇతరులతో మన సంబంధాలను ఆరోగ్యంగా, స్పష్టంగా మరి పరస్పర గౌరవ భావంగా ఉంచుకోవాలి. మనకు నచ్చని విషయాన్ని నో అని చెప్పగలిగే ధైర్యాన్ని పెంచుకోవాలి. మరి మన జీవిత విలువలను మనమే కాపాడుకోవాలి. అంటే ఒకసారి చెప్పారు మేడం ఇక్కడే, అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళకి తలొగ్గి వాళ్ళు చెప్పిన దాన్ని మనం చేసి మన ఎనర్జీని లాస్ చేసుకుంటాం. అది వద్దు. మన మన బౌండరీస్ లో మనం ఉండాలి. అంటే మనం ఎంత వరకు చేయగలమో అంతవరకే చేయాలి. మన శక్తిని మించి చేస్తే మనం ఎనర్జీ లాస్ అవుతాం. మనకి నెక్స్ట్, గతాన్ని పట్టుకొని వేలాడడం. 6th పాయింట్, మనం కొన్నిసార్లు అదే ప్రజెంట్ లో ఉండలేకపోవడం, గతాన్ని పట్టుకొని ఎప్పుడు వేలాడడం వల్ల మనం ఎనర్జీ లాస్ అవుతాం. ఇంకోటి కృతజ్ఞత రాహిత్యం. అంటే మనం ఏదైతే ఉందో లేని దాని గురించి బాధపడడం కన్నా ఉన్న దానితో కృతజ్ఞతా భావం చూపిస్తే మనం ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటాము. ఇలాగే యాక్చువల్ గా ఎవ్రీ థర్స్డే ఒక మెసేజ్ వస్తాయి అనమాట. ఎందుకో నేను దాంట్లో చూసాను. మార్నింగ్ నుంచి సేమ్ నేను ఇలానే అవుతున్నా. అంటే కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఓకే అవుతున్నా. అంటే పని ఒత్తిడి వల్ల కొంచెం ఒక్కొక్కసారి కోపం వస్తుంది. నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే అంటే నేను ఇంత ఎక్కువ బర్డెన్ అవుతుంది కాబట్టే కదా నేను ఇట్లా అవుతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు బాబా అది కొటేషన్ ద్వారా నాకు వచ్చింది ఏంటంటే, సేమ్ నిన్న శంకర్ మాస్టర్ చెప్పింది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కొంచెం టైం పడుతుంది. సేమ్ బాబా కూడా మెసేజ్ ద్వారా అదే చెప్పిండు అనమాట. టైం పడుతుంది, అలా అని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు ఒక ఆలోచనకి రాకూడదు. ఇప్పుడు నువ్వు ఏదైతే పరిస్థితులు ఉన్నావో కొంచెం సేపు అలానే ఉండు, కొన్ని రోజులు అలానే ఉండు, ఖచ్చితంగా నీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అని బాబా మెసేజ్ రూపంలో వచ్చింది. అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. మళ్ళీ తర్వాత ఈ క్లాస్ వింటున్నప్పుడు మళ్ళీ రీఎనర్జైజ్ అయ్యాను, రీఛార్జ్ అయినట్టు అయిపోయింది నాకు. ఇక్కడ అంటే సేమ్ ఇలాగే బాబా కూడా అదే పాయింట్ చెప్పాడు, నీకు ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత చెప్పుకో. అంటే ఇక్కడ క్లాస్ లో వనిత మేడం కూడా చెప్తారు, లేని వాటి దాని గురించి ఆలోచించడం కన్నా ఉన్న వాటితో కృతజ్ఞత చెప్తే మనం ఎనర్జీని లాస్ అవ్వకుండా ఉంటాము అనేది 7th పాయింట్. మాస్టర్ థ్యాంక్ యూ. మనలో శక్తి బాగుంటది కానీ మనం గుర్తించాం అసలుకి. అవును. అయితే మనం ఇలా కూడా అనుకోవాలి, నేను శక్తివంతురాల్ని, నేనేమైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకుంటే అది గుర్తొస్తుంది మనకు. నాకు నా లోపల ఎంత శక్తి ఉంది కదా. ఇప్పుడు ఆ హనుమాన్ శక్తి గుర్తు చేస్తేనే కదా ఆ రామాయణం అంతా అదంతా చేసిండు. ముందు నేనేంటి అని అంటే, లేదు నువ్వే చేయగలవు అంటారు ఆ జటాయు వాళ్ళంతా. అదే వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు ధ్యానం బుక్ లో ఉంది కదా, ఆనాపానసతి బుక్ లో ఉంది కదా. వానరుడు కోతి లాంటి వాడు, వాయుపుత్రుడు ధ్యానం చేసి సాధన వల్ల వాయుపుత్రుడు అవ్వగల శక్తిని స్వీకరించాడు. ఆంజనేయుడు ఇంకా బాగుంది. అయితే నేనేమైనా చేయగలను, నాకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అనుకోవాలి. అప్పుడు ఆ శక్తి గుర్తుకొస్తుంది మనకు. ఎన్నో ఉదాహరణలు చెప్పారు. ఒక్కొక్కసారి మనము ఈజీగా మొత్తం చచ్చుబడిపోయినట్టున్న సమయంలో మనకు భయం కలిగించే కీటకము, ఎగ్జాంపుల్ ఒక పాము అనుకో కనబడింది అనుకో, అప్పుడు పరుగో ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఉంది లోపల, కానీ
అది బయటపడే లేజీ అట్లా సోమరితనం. అదే మళ్ళీ శక్తి లాస్ అయ్యేది కరెక్టే. కృతజ్ఞత ఉన్న వాటికి కృతజ్ఞత లేక ఇంకా ఏదో ఆలోచించి నాకు అది లాస్ అవుతుంది శక్తి. అనవసరమైన వినడం, మాట్లాడడమే కాకుండా వినడం కూడా చేస్తే శక్తి లాస్ అవుతుంది. నేనేం మాట్లాడతలేదు కదా, నేనేం పోతలేదు నా శక్తి. వింటున్నా కదా అక్కడికి పోయి అవునమ్మా. లాసే అది కూడా. అందుకనే మనం ఎరుకలో ఉండి ఇవన్నీ కాపాడుకోవాలి. అవసరమైన దగ్గరనే ఉపయోగించాలి. థ్యాంక్ యూ రా సుష్మా. పంత మెడిటేషన్